శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 38వ అధ్యాయము ఉపాసనాకాండ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. 1వ శ్లోకం. నామధారకుడు వినయముతో సిద్ధునిట్లు అడిగిను. నామధారకుడు వినయముతో సిద్ధునిట్లు అడిగిను. నీ పాదములకు నమస్కరించుచుంటుని. ముందు కథను తెలుపుడు. కథాశ్రవణము వలన నాకు తృప్తి కలుగటలేదు. కథామృతమును నిలపకుడు అంటే ఆపకు. గురు మహత్యమును తెలుపుడు. దానిచే నా మనసు శాంతి నొందును. సిద్ధుడిట్లనెను. నీ ప్రశ్న వలన నాకును సంతోషమైనది. ఈ కథ వలన దోషములన్నయూ అంతరించును. రసవత్తరమైనది ఈ గురు చరిత్రము. నీ నిమిత్తము గురుకథను మధ్య మధ్య మరచుచున్న నాకు తిరిగి స్మరించు భాగ్యము ఘటించుచున్నది. ఇట్టి ఉత్తమమైన లాభము నాకును చేకూరును. చిత్రమైన ఒక విషయమును తెలిపిదను వినుము. గంధర్వ నగరము గాణ్గాపురమునకు అనేక ధనవంతులు వచ్చి అమితంగా ధనమును వెచ్చించి శ్రీ గురు ప్రీతికయి నిత్యము బ్రాహ్మణ భోజనము నేర్పాటు చేయుచుండిరి. బ్రాహ్మణ సమారాధన లేని దినము ఒక్కటి కూడా లేదు. ఒకనాడు కాశ్యప గోత్రుజుడును దీనుడును భక్తుడును దుర్బలుడును భాస్కరుడను పేరుగల ఒక బ్రాహ్మణుడు గాణ్గాపురమునకు వచ్చెను. శ్రీగురుని దర్శనమునకయి వచ్చిన దరిద్రుడైన ఆ విప్రుడు శ్రీగురుని దర్శించి భక్తితో సాష్టాంగ ప్రణామము మొనరించెను. ఆ దినమున శ్రీగురుని ప్రీతికయి బ్రాహ్మణ సమారాధనము జరుగుచుండెను. తాను కూడా ఆ భోజనమునకు ఆహ్వానింపబడి భోజనమునకై వెళ్ళెను. శ్రీగురునకు భిక్షనొసగదనని సంకల్పించి తగుమాత్రము ఏర్పాట్లతో అతను గంధర్వపురమునకు వచ్చి ఉండెను. ముగ్గురికి సరిపోవునంత బియ్యము వగైరాలు సమపార్జించుకొని వచ్చెను. తాను తెచ్చిన పదార్థములు ముగ్గురు కంటే ఎక్కువ మంది భోజనమునకు చాలవు. తాను కూడా బ్రాహ్మణ భోజనమునకు పిలవబడి ఉండెను. అందుచే తాను తెచ్చిన వాటిని వస్త్రమున మూటకట్టి మఠమునందే ఉంచి భోజనమునకయి భక్తుని ఇంటికేగెను. భోజనాదులు చేసుకుని తిరుగు వచ్చుసరికి సాయంకాలము కాగా భాస్కరుడు సాయం సంధ్యాదులు గావించి బియ్యపు మూటను తలగడగా ఉంచుకొని రాత్రి నిద్రపోయిను. 2వ దినము కూడా బ్రాహ్మణ భోజనమునకు పిలువబడెను. ఇట్లు నిత్యము శ్రీగురు నారాధించుటకై వచ్చు భక్తులచే ఆహ్వానింపబడి భోజనములు చేయుచుండెను. కొంతకాలము వరకు ఇటులు ప్రతిదినము బ్రాహ్మణ భోజనము చేయు భాస్కరుని చూచి వీడు శ్రీగురునికి భిక్షని ఇవ్వవలనని వచ్చినాడు. రోజు తాను పుష్టిగా తినుచున్నాడు. ఒకనికి కూడా చాలని పదార్థములు వీని వద్ద కలవు. శ్రీగురుని శిష్యులు అనేకులున్నారు. వారందరికీ వీడెట్లు సమారాధన చేయగలడు అని వానితో, ఓ బ్రాహ్మణుడా, సమారాధన చేయుదనుటకు నీకు సిగ్గుగా లేదా? నీవు తెచ్చిన ఈ పదార్థములతో స్వయం పాకము వండి ఎవరికైనా మధుకరము పెట్టుము అని బహు ప్రకారములు ఆ బ్రాహ్మణులు భాస్కరుని అపహాస్య మొనరించిన విని తటస్థంగా ఉండి ఆ భాస్కరుడు 3 మాసములు గడిపెను. ఇటుల అతను ప్రతిదినము విప్రభోజనము చేయుచు తాను తెచ్చిన భిక్ష సామాగ్రిని తల దగ్గర ఉంచుకొని రోజు మఠమునందు నిద్రించుచుండెను. 3 మాసములు గడిచిపోయెను. సమస్త బ్రాహ్మణులను తనను అపహాస్యము చేయుచున్నారు. ఈ విషయమును శ్రీగురున చెవిన పడినది. కృపాసింధువైన శ్రీగురుడు భాస్కరుని పిలిచి ఇట్లనెను. నీవు నేడు స్వయం పాకము వండి మాకు భిక్షను సమర్పింపుము అనెను. శ్రీగురుని ఈ మాటలు విని ఆ భాస్కర ద్విజుడు సంతుష్టుడయి శ్రీగురిని పాదములయందు తన శిరము ఉంచి అంగళ్ళ వీధికి పయనమైను. 24 ఫలములు నేయ
24 ఫలములు నెయ్యి శాకములు 2 కూరలను కొని తెచ్చి స్నానమొనరించి శుచి అయ్యి వంట చెయ్యనారంభించెను. ఇంకొక భక్తుడు శ్రీగురిని సమీపించి, నేను ఈ దినము మిమ్మల్ని ఆరాధించ నిశ్చయించుకొంటిని. యావనాళుదులచే వండిన అన్నము సిద్ధము చేయుంతుము అని ప్రార్థించెను. అందులకు శ్రీగురుడు, ఆ రోజు భాస్కరుడు వసగును, నీవు రేపు భిక్ష నిమ్ము అని సమాధానమివ్వ అచటున్న బ్రాహ్మణులు నిత్యము లభించు మిష్టాన్నము మునుడు కరువయ్యను. నెవడెవడో ఒక నిర్ధానుడు దొరికినే అని తలంచుచు మేము ఇండ్లకు పోయిదము అన్న మాటలను విని శ్రీగురుడు, మీరెవ్వరూ ఇండ్లకు పోకుడు, మీరందరూ కుటుంబములతో సహా ఇచటనే భోజనము చెయ్యుడు. అప్పుడు బ్రాహ్మణులిట్లు తలపోసిరి, మఠములో సమృద్ధిగా సామాగ్రి వంట సామానులు ఉన్నది. సద్గురుడు మనందరకు వంట చేయించి పెట్టును కాబోలు. ఈ రీతిగా విచారించి ఆ ద్విజుడు స్నానమునకయ్యి బయలుదేరిరి. శ్రీగురుడు భాస్కరుని పిలిచి, చాలామంది బ్రాహ్మణులు భోజనమునకు ఆహ్వానింపబడిరి, వంట త్వరగా చెయ్యుము అనెను. అటులనే అని భాస్కరుడు వంట చేసి శ్రీగురునికి తెలియచేయగా శ్రీగురుడు అతనితో వంట అయినదని చెప్పి బ్రాహ్మణులను తోడ్కొని రమ్మని అనెను. అతడు నదీ తీరమున చేరి బ్రాహ్మణులతో, నా వంట అయినది, స్వామి తమరిని త్వరగా రమ్మని పిలుచుకు రమ్మన్నారు అనెను. వారా భాస్కరునితో, మేము రాము, మా వంట తయారగుటకు ఆలస్యమగును, రాత్రి యగును. నీవు చేసిన ఆ కొంచెము వంటతో శ్రీగురునకు భిక్షము వసంగుము అనిరి. ఆ రీతిగా వారు పలికిన అతను శ్రీగురుని సమీపించి, స్వామి, ఆ బ్రాహ్మణులు వచ్చుటకు నిరాకరించుచున్నారు, వారి ఇండ్లయందు రాత్రికి భోజనం ఆచరింతుమంటున్నారు అని తెలిపెను. శ్రీగురుడు మరలా ఇట్లనెను, నేను బ్రాహ్మణులందరితో కలిసియే భుజింతును, పంక్తి మధ్యన కూర్చుండి భుజించుటయే ఇచ్చటి నా నిశ్చయము. పంక్తి మధ్య కూర్చుండి భుజించుటయే ఇప్పటి నా నిశ్చయము. బ్రాహ్మణులతో కూడా నాకు భిక్ష నిమ్ము. భాస్కర, దీనికి అంగీకరించినచో నీ ఇంటికి రాను అనగా నీ భిక్ష నాకు వలదు అని అర్థం. బ్రాహ్మణుడు శ్రీగురునితో, ప్రభో, మీ ఆజ్ఞను శిరసా వహించి తిని బ్రాహ్మణులతో కలిసియే మీకు భిక్ష నొసగెదెను అనెను. ఇట్లని తన మనసున వీరు సాక్షాత్తు ఈశ్వరుడే ఇట్లవతరించిరి. వారి మాటను వారే నిరూపించుకొందురు. వారి మాటలలోని అర్థమును ఎవరు ఎరుగుదురు? వారి మాటలలోని అర్థమును ఎవరు ఎరుగుదురు అని విచారించి బద్ధాంజలి అయ్యి శ్రీగురునితో మరలా ఇట్లనెను, నా వాక్యమును వారు అపహసించి నమ్ముటలేదు. ఆ పలుకులు విని వేరొక శిష్యుని పిలిచి శ్రీగురుడు వానితో, నీవు వెళ్ళి నా ఆజ్ఞగా వారినందరినీ వెంటనే భోజనమునకు రమ్మని చెప్పుము అనెను. అటులనే అని ఆ ద్విజుడు పరిగెడుతూ వెళ్ళి శ్రీగురుని వాక్యమును ఆజ్ఞను వారికి తెలిపెను. ఆ బ్రాహ్మణులందరూ స్నానమాచరించి మఠమున శ్రీగురుని సన్నిధికి వచ్చిరి. శ్రీగురుడు వచ్చిన వారితో ఇట్లనెను, ఓ బ్రాహ్మణులారా, ఆకులు విస్తర్లు పరుచుడు, మీరందరూ సకుటుంబంగా ఇచ్చట భోజనం ఆచరించవలెను. 4000 విస్తర్లు త్వరగా పరుచుడు అని అక్కడనే ఉన్న భాస్కరునితో సద్గురుడు, ఓ బ్రాహ్మణుడా, సకుటుంబంగా ఈ ద్విజులనందరినీ పూజించి భోజనమునకు రండు అని ప్రార్థించెను. ఇట్లు శ్రీగురునిచే ఆజ్ఞాపింపబడి ఆ బ్రాహ్మణులను ప్రార్థింపగా వారు, ఓ ద్విజుడా, నీవు భోజనమునకెట్లు ఆహ్వానించుచున్నావు? ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు ఇచ్చుటకు కూడా నశక్తుడవే. అటువంటప్పుడు భోజనమునకు మమ్మల్ని ఆహ్వానించుటకు నీకు సిగ్గుగా లేదా అని హేళన చేసిరి. అందులో వృద్ధులైన వారు, ఈ బ్రాహ్మణుని నిందించుట కార్యము కాదు, శ్రీగురుడెట్లు ఆనతిచ్చెనో అటులు పలుకుచున్న ఇతని దోషము ఏమాత్రమూ లేదు అని పలికిరి. అందరూ విస్తళ్ళు పరిచి వరుసగా కూర్చుండిరి. అందరూ విస్తళ్ళు పరిచి వరుసగా కూర్చుండిరి. భాస్కరుడు శ్రీగురుని
షోడశోప ఉపచారములు పూజించెను. శ్రీగురుని భక్తితో అర్చించి నేరాజను మొసంగెను. శ్రీగురుడు భాస్కరునితో వంటపాత్రలన్నీయు నా సన్నిధిని చేర్చుము, విస్తళ్లను నీరు చల్లి సిద్ధము చేయము అనెను. అతడు పాకము చేసిన పాత్రలన్నీయు శ్రీగురు సన్నిధిని చేర్చెను. భాస్కరుని చేతికొక వస్త్రమునిచ్చి, భాస్కర, నాదైన ఈ వస్త్రముతో నీ వంట పాత్రలన్నిటినీ బాగుగా కప్పివేయుము. అతడటులనే కప్పగా శ్రీగురుడు తన కమండలమందలి జలమును మంత్రముతో ఆ పాకములపై ప్రోక్షించెను. శ్రీగురుడు భాస్కరుని పిలిచి పైనున్న వస్త్రమును తొలగించగానే పదార్థములను వేరే పాత్రలందు తీసుకొని త్వరగా వడ్డన చెయ్యుము. అటులనే కుండలోని నెయ్యి కూడా వేరు పాత్రయందు తీసుకొని అందరూ విప్రులకును కావలసినంత వడ్డించుము అని ఆదేశించెను. అటులనే కుండలోని నెయ్యి కూడా వేరు పాత్రయందు తీసుకొని అందరి విప్రులకును కావలసినంత వడ్డించుము అని ఆదేశించెను. అతడు అనేక పాత్రల యందు వడ్డించెను. ఆ ఆశ్చర్యకరమైన విషయమును చూచి అందరూ విస్మయమందిరి. శ్రీగురుడు ఇతరులను కూడా వడ్డించవలసినదని ఆదేశించెను. చాలామంది విప్రులు లేచి వడ్డనకు సమకట్టిరి. అనేక పాత్రల యందు అన్నమును మరలా నింపి వడ్డించిరి. అటులనే వేరు పాత్రయందు నేతిని నింపి వడ్డించిరి. అన్నము నెయ్యి అన్నియు సమృద్ధి యగుచుండెను. శ్రీగురిని పాత్రతో కూడా అన్ని విస్తర్లయందును వడ్డన పరిపూర్తిమైను. అప్పుడు శ్రీగురునితో సహా అందరూ భోజనము చెయ్యనారంభించిరి. అప్పుడు భాస్కరుడు ఆ విప్రులనుద్దేశించి, విప్రులారా, కావలసినది అడుగుడు. అలసియున్న మీరు నన్ను క్షమించి స్వస్థ మనసు కలవారయ్యి తృప్తిగా భోజనము చెయ్యుడు అని ప్రార్థించి విప్రులకు స్వయముగా నెయ్యి కావలసినంత వడ్డించెను. కంఠము వరకు తిన్నాము అనగా సంతృప్తిగా తిన్నాము. ఓ ద్విజుడా, ఇంకా నెయ్యి వద్దు అనిరి. భక్ష్యములు, ఆకుకూరలు, పరమాన్నము, చక్కెర వారికి కావలసినంత వడ్డించెను. తృప్తులైన ఆ బ్రాహ్మణులందరూ చేతులు కడుగుకొని ఆచమించి ఆశ్చర్యమును ప్రకటించిరి. తినిన ఎంగిలి ఆకులను ఎత్తివేసిరి. భాస్కరుడు వారందరకు తాంబూలమును నొసంగెను. శ్రీగురుని ఆజ్ఞచే ఆ బ్రాహ్మణులు ఇండ్లయందు మిగిలియున్న స్త్రీలు పిల్లలు వచ్చి భోజనము చేయవలనని ఆహ్వానించెను. ఆ రీతిగా ఆ ఊరి యందలి విప్రువులందరూ ఆ అమృతతుల్యమైన అన్నమును భుజించిరి. అప్పుడు శ్రీగురుడు భాస్కరునితో, గ్రామమందలి శూద్రాదులను భోజనమునకు పిలువుము అనెను. వారును ఆహ్వానింపబడి భోజనము చేసిరి. అంతట శ్రీగురుడు, ఇంకెవరున్నారు అనగా, స్వామి, కడజాతి వారున్నారనగా, శ్రీగురుడు వారిని కూడా ఆహ్వానించి వారికి కావలసినంత అన్నమును పెట్టుము. వారికెంత కావలియునందురో వారికంత పెట్టవలసినదే. వారిని స్త్రీలతో పిల్లలతో వచ్చి భోజనము చేయమని పిలిచి వారికి అన్నము పెట్టుము అని చెప్పగా, అటులనే వారినందరినీ పిలిచి కోరిన అన్నమును వారిగా భాస్కరుడు పెట్టెను. అందరూ సంతృప్తులైరి. ఆకలిగొన్న వారెవరూ లేరు. అప్పుడు ఆ భాస్కరునితో, స్వామి, గ్రామమున దండోరా వేయించుము. ఎవరైనా ఆకలిగొన్న వారున్నచో వారందరూ వచ్చి భుజించవలసినదని ఘోషింపుము, అంటే చెప్పుము అని శ్రీ గురుడు ఆజ్ఞాపింప అతడటులనే చేసెను. ఆ గ్రామమున ఆనాడు భుజించక ఉపవాసమున్న వాడెవడూ లేడు. అందరూ యథేచ్ఛగా భుజించరి. అప్పుడు శ్రీగురుడు బ్రాహ్మణునితో, భాస్కర, నీవు భుజింపుము అని ఆజ్ఞాపించిరి. అతడటునే భుజించెను. శ్రీగురుడు ఇట్లనెను, ఇంకను ఎంత అన్నము మిగిలినదో చూడుము అనగా, భాస్కరుడు చూడగా మొదట తానెంత వండెనో అంతయు అటులనే ఉండుట చూచెను. అది శ్రీగురునకు తెలిపెను. శ్రీగురుడిట్లనెను, మిగిలిన ఈ అన్నమును నీటియందు వెయ్యుము, అందుండు జలాచరములు తృప్తిగా తినగలవు అని ఆజ్ఞాపించెను. అతడు అటులనే చేసెను. ఆ దినము మొత్తము 4,000 మంది మనుషులు భోజనము చేసిరి. ఇది తెలిసి జనులు విస్మయమందిరి. ఆహా, ఆశ్చర్యము! ఇంత కొలది అన్నమును ఎందరో భుజించిరి అని ఆశ్చర్యపడిరి. శ్రీగురుడు భాస్కరునితో, పుత్ర పౌత్ర లక్ష్మీయుతుడువయ్యి వర్ధిల్లుము అని ఆశీర్వదించిరి. శ్రీగురుని ఆశీర్వచనము విని సర్వులను చకితులయ్యిరి.
అందరూ ఎంతటి ఆశ్చర్యమిది. శ్రీగురిని ఆశీర్వచనము విని సర్వులను చకితులైరి. అందరూ ఎంతటి ఆశ్చర్యమిది. స్వల్ప ఆహారమును 4,000 మంది ఆరగించిరి. ఇతరులిట్లనిరి. శ్రీగురుడు అన్నపూర్ణను స్మరించెను. శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించిన వీరు అవతార పురుషులే. ఇంకను కొందరనిరి, పూర్వమిట్టిది పురాణములయందు విన్నాము. దుర్వాసుడు పాండవులను పరీక్షించుటకయ్యి పాండవుల దగ్గరకు వచ్చెను. అతిథికి అన్నముడు ధర్మమునకు లోపమైనని ద్రౌపది అతిథికి అన్నముడు ధర్మమునకు లోపమయ్యేనని ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా సమృద్ధిగా అన్నము వచ్చినది అని వింటిమి. ఇప్పుడు యథార్థముగా చూచితిమి. దండమును ధరించి యతీశ్వరుడయి నరరూపమున దర్శనమిచ్చు ఇతడు త్రిమూర్తి అవతారమే, నరుడు కాడు. ఇతని మహత్యమును ఎరుగుము. ఇతనిని కేవలము నరుడని ఎవడు భావించునో వాడు అధోగతిని పొందును. ఆయన గుణగణములు నెన్ని మన తరము కాదు. ఆయన గుణగణములు లెక్క వేయటానికి మన తరము కాదు. వారు కేవలం గురుబ్రహ్మయే. అతను ఈశ్వరుడు కానిచో ముగ్గురకు సరిపోవు అన్నము సమృద్ధి ఎట్లయిను. 4,000 ప్రజలు ఎట్లు భోజనము చెయ్యగలరు? చిత్రము ఇక్కడనే చూచుచుంటిమి. ప్రాణము పోయిన వానికి ప్రాణమునిచ్చిరి. ఎండిన కట్టెను మరలా చిగురింపచేసిరి. ఇతరులకింతటి మహాత్మ్యమెక్కడిది? త్రివిక్రమ భారతికి విశ్వరూపము చూపిరి. భిక్షార్థమయ్యి ఒక గొడ్డుబర్రె నుండి పాలు పితికించిరి. గ్రామ మధ్యమున హీనునిచే వేదమంత్రములు పలికించిరి. ఇంకొక చిత్రమును చూచితిమి. కుష్ఠవ్యాధి గ్రస్తుడైన విప్రుడు స్వామిని దర్శించి నిర్మల దేహుడైన విషయము మనమందరము ఇక్కడనే చూచితిమి. ఇంకను తంతుకుడను భక్తునకు శ్రీశైలమును తక్షణమే చూపించిరి. అర్ధ క్షణకాలమున భక్తుని కాశీక్షేత్రమును దర్శింపచేసిరి. ఇంకను ఇట్టి అపరిమితమైన మహిమలను తెలుపు చరిత్రలను ఈ భూమిపై చూచితిమి. ఇట్టి సామర్థ్యము ఈశ్వర స్వరూపులైన శ్రీగురునికే తప్ప మరి ఎక్కడనూ కాంచము. దేవతలను ఆరాధించినను వారు ఆలస్యముగా అనుగ్రహింతురు. కాని శ్రీగురుడు తన దృష్టి చేతనే కోరికలను తీర్చుచున్నారు అని వారు శ్రీగురుని లీలలను పరస్పరము 1000 నోళ్ల కొనయాడిరి. ఇట్లు శ్రీగురుమూర్తి ఖ్యాతి సర్వత్రా విఖ్యాతి నొందెను. శ్రీ గురుచరిత్రము ఇంతటి చిత్రమైనది. నామధారక అందుచే ఆ మహాత్మునకు అనేకులు శిష్యులైరి. అనేక రాష్ట్రముల నుండి శ్రీ సద్గురుని సేవించుటకయి భక్తులు వచ్చుచుందురు. ఎవరికి దృఢమైన అంతఃకరణము విశ్వాసము కలదో వారిని శ్రీగురుడు అనుగ్రహించుచుండును. గంగాధర తనయుడైన సరస్వతి లోకమందలి భక్తులనిట్లు ప్రార్థించుచున్నాడు. శ్రీగురుడు కలియుగమున కూడా అనేకమైన కోరికలను తీర్చును, తక్షణమే ఇచ్చును. కాన ఈ ఆర్తబంధువైన శ్రీ సద్గురుని భజించుడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సహితాయాం ఉపాసనాఖండే శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తత్సత్.
38వ అధ్యాయము పారాయణ ఫలితము. తాను తిని ఇతరులకు పెట్టు శక్తి లభించును. తను తినంగా ఇతరులకు పెట్టే శక్తి కూడా వస్తుందంట. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.